అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే, అందరికీ ధన్యవాదాలు. ఇవాళ గ్రహణం కదండి, మనం తరిగిన కూరలు తినకూడదు. అలాగే పాలు పోసినప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే తరిగిన కూరలు తినకూడదండి. అందుకని ఈరోజు నేను ఏం చేసుకుంటున్నానంటేనండి, ఇదిగోండి ఉత్తపప్పు వండానండి, అలాగే బియ్యం నానబెట్టాను. చూశారు కదండి, దోసకాయ అండి కాల్చి పచ్చడి చేద్దామని ఈ విధంగా కాలుస్తున్నా. చూశారు కదండి, వీటికి కావాల్సినవి ఏమిటో చూపిస్తాను. ఇదిగోండి నూనె పెట్టాను, అలాగేనండి తిరగమూత గింజలు, చాయపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ నూనె కాగింది, నేను వేసేస్తున్నా. అలాగేనండి దానికి ఈ మాత్రం చింతపండు సరిపోతుందండి. ఈ నీళ్లు పోయకండి, నానబెట్టుకోండి అంతే, కొంచెం గోరువెచ్చని నీళ్ళు. అలాగే ఓ 10 ఎండుమిరపకాయలండి, ఇంగువ. చూశారు కదండి, మీ దగ్గర ఉంటేనండి కొత్తిమీర వేసుకోండి. ప్రస్తుతం నా దగ్గర అందుబాటులో లేదని నేను ఈ విధంగా చేసుకుంటున్నానండి. ఈ పచ్చడి అండి చాలా బాగుంటుంది. ఇదివరకు అండి పూర్వకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా సరే అప్పుడు దాలులు కదండి, పొయ్యలు, గ్యాస్ పొయ్యిలు అవి లేవు. అందుకనండి అప్పుడు పొద్దున్నే ఆ పొయ్య పనంతా అయిపోయిన తర్వాత నిప్పులు ఉంటేనండి ఈ దోసకాయలు అందులో పడేసేవాళ్ళండి, పడేసి కాల్చి పచ్చడి చేసుకునేవాళ్ళు. అలాగే పచ్చి పులుసు పెట్టుకునేవాళ్ళు. అప్పుడు అవేనండి సాయంత్రం పూట భోజనాలు. ఈ వేపుళ్ళు ఇట్లాంటివి వాళ్ళకి తెలియదు పెద్దగా. ఎప్పుడన్నా చేసుకునేవాళ్ళు కానివ్వండి, కంది పచ్చడి అంటే, పెసర పచ్చడి అంటే అలాంటివే చేసుకునేవాళ్ళండి. ఇప్పుడంటే అన్ని రకాలు చేసుకుంటున్నారు, బోల్డ్ వెరైటీలు వచ్చినాయి కానివ్వండి. అప్పుడు మాత్రం ఇవేనండి. ఉంటే కొత్తిమీర, లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఒక్క పచ్చిమిరపకాయ వేసి మీరు గ్రైండర్ మిక్సీ తిప్పేటప్పుడు వేసుకోండి. ఎందుకంటేనండి నేను రోట్లో చేద్దాం అనుకున్నా కానివ్వండి, ఇవాళ దేవుడు సామాలు అవన్నీ కడుక్కుని పూజ అన్నీ చేసేటప్పటికండి కాస్త ఓపిక లేదు. అందు గురించి నేను మిక్సీలో వేసేస్తా. ఈసారి ఎప్పుడన్నా మీకు రోట్లో చేసి చూపిస్తా. అసలు అదైతే చాలా అద్భుతంగా ఉంటుందండి రోట్లో చేసుకున్న పచ్చడి. ఏమైనా రోలేనండి, పూర్వకాలంవి పద్ధతులు అవి బాగుంటాయి. ఇప్పుడు కొంచెం ఓపికలు తగ్గి ఇలా చేసుకుంటున్నా. నేను ఇదివరకు అలాగే చేసుకునేదాన్ని అండి, రోట్లల్లో వాటిల్లోనే. చూసారు కదండి, దోసకాయ కాలిన తర్వాత ఆ పెచ్చు తీసేద్దామండి, చల్లారాలి. వేడిది మాత్రం చేయమాకండి. ఇదిగోండి మిరపకాయలు వేసాను, వేగినాయి చక్కగా. అవి కూడా ఒక్క పచ్చిమిరపకాయ ఊరికే ఆ సెగన ఇలా తుంచి వేస్తేనండి చాలు. లైట్గా ఇంగువ. చూశారు కదండి, అంతే. ఇవి చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టి మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి ఈలోపు చల్లారాలి కదండి, అంటే మనం చేత్తో పిసికేస్తే అయిపోతుందండి మిక్సీలో. అందుకే విడప్పుడైతే కొంచెం చిన్న ముక్కలు చాకుతో చేసుకుని మనం రోట్లో దంచుకోవచ్చు. ఇదిగోండి చిటికెడు పసుపు వేసే, దానికి సరిపడా ఉప్పు. అలాగేనండి ఇదిగోండి 1 స్పూన్ కాఫీ పొడి వేసుకున్నానండి. కాఫీ పొడి 1 స్పూన్ వేసుకున్న గ్లాసులో. ఎందుకంటే నేను అసలు కాఫీ తాగనండి, కొంచెం ఇవాళ నీరసంగా ఉంది. ఎందుకంటే టిఫిన్ చేయలేదు కదండి, అందుకని కాఫీ కలుపుకుంటున్నాను. చూస్తారు కదండి, కాఫీ చాలా బాగుంటుందండి. కొంచెం కాఫీ తాగేసి ఇవన్నీ చల్లారిన తర్వాత ఏకంగా నేను భోజనం చేసేస్తానండి. చల్లారిపోయినాయి. కాసిని పోపు గింజలండి ఇందులో అట్టు పెట్టుకోండి, లాస్ట్లో పైన వేసుకుంటే చాలా బాగుంటాయి. అన్నీ అక్కర్లా, కొంచెమే. ఇదిగోండి మిక్సీ పడతాను. దోసకాయ ఇదిగోండి తీసి కడిగేసి శుభ్రంగా ఈ పెచ్చు తీసి ఇలా మెత్తగా అయిపోయిందండి చాలా. ఇదిగోండి ఉప్పు సరిపోతే చూసుకుందాం, సరిపోతుంది అది. ఇలా నలగంగానేనండి ఈ చింతపండు కూడా వేసేద్దాం. వేసి ఓ తిప్పి అదేసి ఒక్కసారి రౌండ్ మనిపిస్తే చాలండి. అదిగోండి చింతపండు కూడా నలిగిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు వేసేద్దామండి. వేసి ఎక్కువసేపు తిప్పకండి, బాగుండదు. కొంచెం ఊరికే 1 రౌండ్ తిప్పండి చాలు.
చూసారు కదండి పచ్చడి ఎంత బాగుందో. ఆ పోపు పైన వేసానండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు గ్రహణం సందర్భంగా నా భోజనం ఏంటనుకుంటున్నారు? అలాగే ఉత్తపప్పు, దోసకాయ కాలేసిన పచ్చడి, ఇదిగోండి రైస్ ఉడికిపోతుందండి. చూసారు కదా, ఇదండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ ధన్యవాదాలు.